ప్రకృతిలో ముందుగా చెట్లను పెంచుదాం, మొక్కలను ఒకరికొకరు కానుకగా ఇచ్చుకుందాం. ఆ మొక్కలు తీసుకెళ్లి నాటిన తర్వాత మన పని అయిపోయిందని చేతులు దులుపుకోవడం కాకుండా ఆ మొక్కలు రేపటి మన తరానికి మహావృక్షాలుగా మారడానికి రోజు నీళ్లు పోసి వాటిని పెంచుదాం. ప్లాస్టిక్ ని నివారిద్దాం. ఊర్లలో అయితే ఎక్కువ ఉంది ప్లాస్టిక్ వాడకం, సిటీ కంటే కూడా. ప్రతిదానికి కవర్లు పట్టుకొని పోవడం, కొట్లలో కవర్లు ఇవ్వడం. ఆ కవర్లు తీసుకొచ్చి మనం ఏమన్నా సరే ఒక కవర్ తీసుకొచ్చుకున్నాం కదా, మళ్ళా బయటికి పోయేటప్పుడు గీ కవర్ పట్టుకపోతామా అంటే ఉండనిరా గీ కవర్ గేసి ఎత్తన్నాయడానికి ఉంటది, ఉండని ఇంకో కవర్ ఇస్తాడు గాడు, బట్కరా పోని ఇంకో కవర్ తెప్పిస్తున్నాం. దగ్గరుండి మనమే కవర్లు పోగు చేస్తున్నాం. అది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇక షాప్ కు పోయిన తర్వాత స్టీల్ డబ్బా 120 రూపాయలు, ప్లాస్టిక్ డబ్బా 50 రూపాయలు అందు. ఓ సౌకగా ఉంది, ఇక 120 పెట్టి గొంట ఎందుకురా, చీలకలు వస్తాయి, గవస్తాయి. వాడిని అన్ని రోజులు వాడికి ప్లాస్టిక్ పడేయొచ్చు, పొరగాడికి కొత్త డబ్బా కొనియొచ్చు అని తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ డబ్బాలలో వండింది పెట్టి వాళ్ళకి బాక్సులు కట్టి పంపిస్తున్నాం. క్యాన్సర్ కారకానికి వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ బాక్స్లలో ఉంచుకొని అవి తినడం కూడా ఒక కారణం. ఇప్పటిదాకా తెలియదు, ఒకరిద్దరికే తెలుసు కాబట్టి ఇక నుంచి మీ పిల్లలకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనాలు కానీ, ప్లాస్టిక్ లో నిల్వ చేయడాలు కానీ వద్దు. సీసా ఉంటాయి, అరే పగిలిపోతాయమ్మా, ఒక సీసా పగిలిపోతే మళ్ళీ కొనుక్కోవద్దు అంటే జర భద్రంగా పట్టుకుందాం, దానికోసం అని పానం మీదకి తెచ్చుకోవద్దు కదా. ఇప్పుడు ఆవకాయ చేస్తే జాళ్లలో పెట్టేటోళ్ళు, ఇప్పుడు ఆవకాయలు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లోనే, ఎందుకంటే సౌకగా దొరుకుతున్నాయని. మనకు తెలవకుండానే మనం ఒక భూతాన్ని పెంచి పోషిస్తున్నాం. ఆ భూతానికి కట్టడి చేద్దాం.